సెప్టెంబర్ 18వ తేదీ పునీత కుపర్తినో యోసేపు. ఈ పునీతుడు బాల్యం నుండే సరి అయిన పోషణ లేక అమాయకుడిగా లోకజ్ఞానం లేకుండా ఎదిగాడు. గురువు కావాలన్న ఆకాంక్షతో ఫ్రాన్సిస్కన్ మఠంలో చేరి లౌకిక బ్రదరుగా ఎంతో నమ్మక సేవకుడిగా పనిచేస్తూ పశ్చాత్తాప పరిత్యాగ జీవితం, వినయ విధేయత ప్రభావం వల్ల గురువుగా అభిషిక్తులయ్యారు. వీరికి పరలోక జ్ఞానం అదనంగా ఉన్నందున దైవ జ్ఞాన చిక్కు ప్రశ్నలకు సులువుగా జవాబిస్తూ అంతరంగాలను ఎరిగి పాప హృదయాలను తగు విధంగా హెచ్చరిస్తూ అసాధారణమైన అద్భుతాలను చేస్తూ మారుమూలల గ్రామాలను సందర్శించేవారు. ఎన్నో శోధనలు ఎదురైనప్పటికీ ప్రభు కృపను కోరుకొని కృతజ్ఞతా భావముతో ఆధ్యాత్మిక జీవితంలో దృఢంగా నిలబడ్డారు. ప్రతి ఏడాది తపస్కాలాన్ని ఎంతో నిష్ఠగా పాటిస్తూ దేవుని మనిషిలా కనిపించేవారు. వీరికి ఎంత ఎత్తైన ఎగిరే అద్భుత శక్తి కలిగి ఉన్నందున వీరిని ఎగిరే పునీతుడిగా పిలిచేవారు. తన ఆశ్చర్య కార్యాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని బలపరుస్తూ తన గదిలో దివ్య పూజలు అర్పించుకుంటూనే పరమపదించారు పునీత కుపర్తినో యోసేపు గారు. పునీత కుపర్తినో యోసేపు గారా